3 రోజుల పాటు కడపలో జరిగిన మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు పసుపు పండగ ఘనంగా ముగిసింది. అయితే ముగింపు సందర్భంగా నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, లోకేష్లు చేసిన ప్రసంగాలు గతానికి భిన్నంగా జరిగాయి. ఏంటా గతానికి భిన్నంగా జరిగాయంటే, ఎప్పుడు పార్టీ విధానాలు నెక్స్ట్ రాబోయే ఏడాది కాలానికి 2 ఏళ్ల కాలానికి పార్టీ ఏం చేయాలనుకుంటుంది, సంక్షేమ పథకాలు, పరిపాలనలో తీసుకురావాల్సిన సంస్కరణలు, కార్యకర్తలకు ఏం చేయాలనుకుంటున్నాం, ఈసారి ఏ వర్గాలకు మేము ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నాం అనే ఎజెండాతో ప్రతి మహానాడు జరుగుతుంది. రాజకీయ తీర్మానంలో కూడా రాజకీయంగా పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తర్వాత కార్యకర్తలకు ఎలాంటి ప్రయారిటీస్ ఇవ్వాలి, కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు, పదవులకు సంబంధించి కానీ ఇటువంటి విషయాల్లో, సామాజిక అంశాల్లో కానీ సంక్షేమ అంశాల్లో కానీ ఇటువంటి విషయాల మీదనే ఎక్కువగా ప్రతి మహానాడు ఫోకస్ చేస్తుంది. కానీ ఈసారి నిన్నటి బహిరంగ సభ చూస్తే మహానాడు పర్సెప్షనే వేరుగా ఉంది. ఇందాక నేను చెప్పినవన్నీ ఉన్నాయి, అడిషనల్గా కొత్తది వచ్చి చేరింది. ఏంటి అంటే ఉగ్రవాదుల్ని ఏరేయడం. ఉగ్రవాదుల్ని ఏరేసే పని రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రవాదులు, నక్సలైట్లు, జేబు దొంగలు, లేకపోతే ఈ స్మగ్లర్లు ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ ఉగ్రవాదుల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవు. అయినా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేసి మాట్లాడాడు. ఏంటి ఆయన చెప్పే ఇదేంటంటే, ఇటీవల మన దేశం చేసిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతమొందించే దిశగా జరిగిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను నిర్మూలిస్తామన్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ని అడ్మినిస్ట్రేషన్కి సింక్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనలో ఈ ఆర్థిక ఉగ్రవాదులను లేకుండా చేయడం కూడా ఒక అంశం కాబోతోంది అని ఒక హింట్ ఇచ్చారు. మరి ఎవరా ఆర్థిక ఉగ్రవాదులు? తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్ని తీర్పుల్లో కోర్టు చేసింది. అదేదో అమెరికాలో ఉన్న ఒక సబ్జెక్టు కరెక్షన్ హార్వర్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే ఇంకోటి ఏదో పెద్ద యూనివర్సిటీలో సిలబస్లో కూడా వచ్చింది ఆర్థిక ఉగ్రవాదులు ఎవరు అని. ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు విజయసాయి రెడ్డి గారు, ఆయనతో పాటు ఇప్పుడు మనం చూస్తున్న ఆ స్కాము, ఈ స్కాము, అన్ని స్కాములు, మనం చూసిన గాలి జనార్దన్ రెడ్డి, ఇట్లాంటి ఒకళ్ళు కాదు. గొప్ప విషయం ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అందరూ ఏపీ నుంచే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ మంది ఏపీ నుంచే ఉన్నారు ఈ ఆర్థిక ఉగ్రవాదులు. ఇది ఘనకార్యం అనుకుందామా, ఘనంగా చెప్పుకుందామా, సిగ్గుపడదామా? సో ఇదొక అంశం. సో ఈ ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేస్తాం ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో, ఆ రేంజ్లో ఉంటుంది ఇక మీదట పరిపాలన అని చెప్పకనే చెప్పడం కాదు, చెప్పాలనే చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు. సో ఆ ఏరువేత కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది. లిక్కర్ స్కామ్లో పెద్ద తలకాయ తప్ప అన్ని తలకాయలు జైల్లో ఉన్నాయి, విచారణ జరుగుతోంది. దాంట్లోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యింది, చూస్తున్నాం మనం. ఇంకొక స్కామ్లో ఇంకొకటి జైల్లో ఉన్నాడు, ఇంకొక స్కామ్లో ఇంకొకటి జైల్లో ఉన్నాడు, ఇంకొక కేసులో ఏకంగా ఐపీఎస్లే జైల్లో ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఈ రకంగా గడిచిన ఈ ఏడాది, ఇంకా ఏడాది పూర్తవలా, ఇంకో 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల టైంలోనే ఎంతమందిని ఇచ్చేయగలిగారు అనేది మనం చూస్తున్నాం. ఇది ఒక పార్ట్ మాత్రమే. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరువేయాలి అనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆచరణ సాధ్యమేనా? ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ డెసిషన్స్. రోజుకో పార్టీ మారిపోతున్న రాజకీయాలు ఇవి. ఒక పార్టీలో నేరస్తుడిగా పరిగణించబడిన నాయకుడు ఇంకొక పార్టీలోకి రాగానే అతి పవిత్రుడైపోయే రోజులు ఇవి చూస్తున్నాం మనం.
సో ఈ రాజకీయాల టైంలో చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మంచిదే కావచ్చు. గతంలో ఆయన ఎప్పుడు ఇలాంటి ఉగ్రవాదుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఆర్థిక నేరస్తుల్ని ఫేస్ చేసి లేడు. చూశాడు ఆర్థిక నేరాలు ఎలా ఉంటాయి అన్నీ చూశాడు, కానీ అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తుంది అని ఆయన ఊహించి కూడా ఉండడు ఆయన 40 ఏళ్ల అనుభవంలో. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది ఆచరణ సాధ్యమేనా అనేది ఒక పెద్ద ప్రశ్న మన ముందు కనబడుతోంది. సో ఎంతవరకు ఇది సాధ్యమవుతుందనేది చర్చించాల్సిన అంశం. మూడవది, ఇప్పటికే చాలా స్కాముల్ని ఐడెంటిఫై చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు స్కాముల పుట్ట. స్కాముల పుట్ట. ఒక స్కామ్ కాదు, అన్ని స్కాములు, పంచభూతాలు అంటాం కదా మనం, అన్ని స్కాములే, దేన్ని వదలలేదు గడిచిన 5 ఏళ్ళు. ఈ స్కాములన్నింటినీ తవ్వుతుంటే, పుట్టలు పగులుతుంటే ఇగో ఈ ఆర్థిక ఉగ్రవాదులు అందరూ బయటపడుతున్నారు. పెద్ద పెద్ద మాఫియాలు బయటపడుతున్నాయి. ఈ మాఫియాల కోటల్ని బద్దలు కొట్టగలరా కూటమి ప్రభుత్వం? మాఫియా కోటల్ని కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టగలదా? బద్దలు కొట్టే సంకల్పం ఉండొచ్చు, కానీ బద్దలు కొట్టడం సాధ్యమేనా? ఎందుకంటే సర్వం డబ్బుమయం. కాబట్టి ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఈ దిశగా ఇదవుతుంది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ప్యాలెస్లు, ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని. ప్యాలెస్లు, ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ప్యాలెస్లు పాలిటిక్స్, ఎస్టేట్ల పాలిటిక్స్. ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఎస్టేట్ అంటే వైఎస్ ఎస్టేట్ అక్కడ ఉంది కదా ఇడుపులపాయలో. సో ఇడుపులపాయ, దాని పేరే ఇడుపులపాయ ఎస్టేట్ అంటారు. సో ఇటువంటి ప్యాలెస్లు, ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక నడవు అని, చెల్లవు అని చంద్రబాబు నాయుడు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే. అది ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతోందా అనేది. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేస్తామని చంద్రబాబు చెబుతూ క్లీన్ పాలిటిక్స్ అనే సిద్ధాంతాన్ని సూత్రీకరించారు నిన్న మహానాడు బహిరంగ సభలో. ఏంటి క్లీన్ పాలిటిక్స్? ఇప్పుడు నేను చెప్పిందంతా ఒకసారి క్రోడీకరించుకుంటే అందులో చాలా అంశాలు ఉన్నాయి. అది ఏంటి అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు. స్టార్ట్ చేయకముందే నవ్వుతున్నారు. ఎందుకండి గఫూర్ గారు, మీరు స్టార్ట్ చేయకముందే నవ్వితే ఎట్లా చెప్పండి? ఎంత కమ్యూనిస్ట్ అయితే మాత్రం మీరు. సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు. సంకల్పం ఉండడంలో తప్పలేదు కదండి, సాధ్యాసాధ్యాలు అనే ఉంటాయి. డెఫినెట్గా ఏదో ఒక సంకల్పం ఉండడం మంచిదేగా. రైట్, ఎనీవే నేను నీతి సూత్రాలు చెప్పాలని కాదు, మీకు తెలియని మీకు కావులే రాజకీయాలు, కానీ రైట్, ఎనీవే. సో డిబేట్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా శ్రీనివాస్ గారు, మీరు మహానాడు నుంచి వచ్చారు ఇటే. క్లీన్ పాలిటిక్స్, ఆపరేషన్ సింధూర్ని అడ్మినిస్ట్రేషన్కి సింక్ చేస్తూ ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తాం, క్లీన్ పాలిటిక్స్ దిశగా పరిపాలన సాగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, టోటల్గా దాని తాత్పర్యం అదే కదా. ఏంటది క్లీన్ పాలిటిక్స్ అంటే? దాదాపు 20 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం చేసినప్పుడు దేశంలో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, సమాచార హక్కు వల్ల ప్రయోజనం ఏంటి అని. అంతకుముందు ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ ఎంత, ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఆ కేటాయింపులన్నీ ఎలా ఖర్చు పెడుతున్నారు, సాధారణ ప్రజలకి కాస్త తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా సమాచారం ఉండేది కాదు. అంత రహస్యంగా జరిగేది. బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో రహస్యం అనేది ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 2 ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఒకటి ఓత్ ఆఫ్ ఆఫీస్, రెండోది ఓత్ ఆఫ్ సీక్రసీ. అయితే చాలా కాలం ఒక డిబేట్ ఏంటంటే, అసలు ప్రభుత్వ
విధానాల మీద, ప్రభుత్వం చేసే ఖర్చు మీద రహస్యం ఎందుకు? ఎప్పుడైతే పారదర్శకత లేదో తప్పులు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అవినీతిని నిర్మూలించాలి. అవినీతిని ఎందుకు నిర్మూలించాలి? అవినీతిని ఎందుకు నిర్మూలించాలి అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం విడుదల చేశాయి, ఖర్చు పెట్టాయి. కానీ రాజీవ్ గాంధీ గారు బతుకున్న రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం 100 రూపాయలు విడుదల చేస్తుంటే 12 రూపాయలు పంచాయతీకి వెళ్తుంది, మధ్య దళారులే మొత్తం తినేస్తున్నారు అని ఆయన చెప్పారు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానే చెప్పారు. కాబట్టి దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి అంటే, దేశంలో ఉన్న వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అంటే, లేదు ప్రతి వ్యవస్థలో ప్రజలకి నాణ్యమైన విద్య, వైద్యం, అన్ని మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేయాలి అంటే ప్రతి రూపాయి ప్రజల కోసం పారదర్శకంగా ఖర్చు పెట్టాలి. అయితే అధికారంలోకి వచ్చిన కొంతమంది ఈ ప్రజాధనాన్ని రకరకాల రూపాల్లో వాళ్ళ సొంత సంపదగా మార్చుకోవటం వల్ల ఏమైందంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, పేదరికం తగ్గట్లేదు, వెనుకబాటుతనం తగ్గట్లేదు, ఊళ్ళో రోడ్డు ఉండట్లేదు, తాగడానికి నీళ్లు ఉండట్లేదు, మంచి బడి ఉండట్లేదు, మంచి ఆసుపత్రి ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సరిహద్దుల్లో ఉగ్రవాదం ఒకటి, దేశంలో ఈ పేదరికాన్ని, ఈ వెనుకబాటుతనాన్ని ఇలా కొనసాగటానికి కారణమైన ఈ ఆర్థిక ఉగ్రవాదం ఇంకొకటి. మరి దీని పరిష్కారం ఏంటి అంటే, దీని పరిష్కారం రాజకీయాల్లో, పరిపాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, ఆ అవినీతి మీద ఆధారపడ్డ నాయకుల్ని, పార్టీల్ని ఓడించడం ద్వారా, ప్రజాక్షేత్రంలో ఓడించడం ద్వారా, క్లీన్ పాలిటిక్స్ ద్వారా వ్యవస్థని బాగు చేసుకొని, ఒకటి వ్యవస్థను మార్చాలి, 2 ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచాలి. వాటన్నిటితో పాటు ఇవన్నీ సాధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం కోసం రాజకీయాల ప్రక్షాళన అవసరమైంది. రైట్. విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సూత్రీకరించిన ఈ క్లీన్ పాలిటిక్స్ అనేది ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో సాధ్యమేనా? అంటే అసాధ్యం అయితే కాదండి, సాధ్యమేనా అనేదాన్ని అది రాత్రికి రాత్రి జరిగేది కాదు. ఇదేంటంటే ఇదొక నిరంతర ప్రక్రియ. క్లీన్ పాలిటిక్స్ అనేది ఇదో సడన్గా మనం క్లీన్ పాలిటిక్స్ చేసి మొత్తం ఒక చీపురుతో మొత్తం ఈ అవినీతిని బూట్ చేయాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఇది ఒక నిరంతర అవినీతిలో జైలుకి వెళ్ళాడు, వద్దాం అనుకున్నాడే అవినీతిలో జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. అంటే ప్రజాస్వామ్యంలో అనేక వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యం బెటర్. అరవింద్ కేజ్రీవాల్ అర్థమైంది, అదే అర్థమైంది. అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో జనాలు కొంతమంది. మనకి అంటే అన్ని వ్యవస్థల్లో కల్లా, పాలనా వ్యవస్థలు అన్నింటిలో కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు మంచిది అని అంటే ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆ లోటుపాట్లను సవరించుకునేటువంటి అవకాశం కూడా ప్రజాస్వామ్యంలోనే ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యం అనేది మిగతా పాలనా వ్యవస్థల కంటే బెటర్ అనేటువంటిది మనకు అనుభవంలోకి వచ్చింది. అందువల్ల ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా అవినీతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత పాలకులది. అయితే మన దేశంలో అవినీతి అనేది నెహ్రూ గారి గవర్నమెంట్ దగ్గర నుంచి మొదలైంది. అది గతంలో ఎల్ఐసి కుంభకోణం టీటీ కృష్ణమాచారి దగ్గర నుంచి అట్లాగా వచ్చింది. అది శ్రీనివాస్ గారు చెప్పింది ఒకటి, అది ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ వల్ల పారదర్శకత తేవటం, పాలనలో పారదర్శకత తీసుకొస్తే ఎక్కడ అవినీతి జరుగుతుంది, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అది ఒక ఆస్పెక్ట్. అది అసలు మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయటం ఎలా అనేటువంటిది ఇంపార్టెంట్ ఇవాళ. అది ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వ్యవస్థలు ఒకదానికొకటి పరస్పర పూరకాలు అంటారు. అంటే శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ. కానీ వాళ్ళు ఏమైపోయినాయి అంటే పరిపాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ హ్యాండ్ ఇన్ గ్లౌవ్ లాగా మారిపోయినాయి.
అది ముఖ్యంగా మనకి 2004 నుంచి అది ఎక్కువైంది మన రాష్ట్రంలో, కంబైన్డ్ స్టేట్లో. మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అధికారులు వాళ్ళు ఎంత అంటే అంత. ఇవాళ ఆర్థిక ఉగ్రవాదం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే, తీవ్రవాదం మీరు అన్నారు, తీవ్రవాదం కంటే ఉగ్రవాదం అని ఎందుకు అన్నారంటే, ఇవాళ మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొట్టి దేశ సరిహద్దులను దాటించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదుల కిందగానే మనం లెక్కేయాలి వాళ్ళని. ఎందుకంటే దేశ సంపదని దేశాన్ని దాటిస్తున్నారు. వాళ్ళు స్విస్ బ్యాంకుల్లో దాచుకొస్తున్నారు. అనేక మనకు తెలుసు షెల్ కంపెనీలు పెట్టి, అటు మారిషస్ కావచ్చు, తర్వాత సెంట్ కిట్స్, ఇట్లాంటి కొన్ని ఇవి ఉంటాయి, షెల్ కంపెనీలు పెట్టేసి చేశారు. అందువల్ల ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద ఇది ఒక పెద్ద డిబేట్. అది ఏదో ఒక రోజుతో మీరు అన్నట్టుగా ఇది ఒక స్టార్టింగ్. మీరు ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవడం కూడా మంచిది. సరే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఉండొచ్చు, తన సొంత పార్టీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా అని ఉండొచ్చు. డెఫినెట్ గా అనుకుంటారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక హెచ్చరిక కూడా చేసినట్టుగా మనం అనిపించింది. గతంలో మనం చూసాం క్లీన్ పాలిటిక్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే, మన రాష్ట్రంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన ఏంటంటే చాలా ఫ్రెషర్స్ని తీసుకున్నాడు, చాలా సామాన్యుల్ని ఎంపిక చేశాడు ఆయన. పెద్ద పెద్ద అంటే పెద్ద ఫ్యామిలీస్ నుంచో లేకపోతే భూస్వాములు బాగా విద్యాధికులను తీసుకున్నాడు ఆయన, మహిళలను తీసుకున్నాడు, అట్లా తీసుకున్నాడు. ఆ రోజున కొంత ప్రక్షాళన జరిగింది. అది ఇవాళ నిజంగా రాజకీయాల ప్రక్షాళన కావాలంటే మళ్ళీ కూడా మీకేంటంటే యువతని ఎక్కువగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీతి నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నారు అనేటువంటిది. తర్వాత ఏంటంటే అధికారుల మీద, అధికారులతో ఎవరైతే కుమ్మక్కవుతున్నారో ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చాలా వింటున్నాం మనం బయట కొత్తగా ఏర్పడినటువంటి పార్టీలో కూడా. ఎందుకంటే ఒక నానుడు ఉంది, దెర్ ఈజ్ నో హోలీ కవ్ ఇన్ ద పాలిటిక్స్ అంటారు. ఎవరు కూడా రాజకీయాల్లో పవిత్రులు కారు అనేటువంటిది. పైగా ఇంకోటి ఏమైందంటే ఇవాళ రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవటం అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఒక ఎమ్మెల్యే అయితే మనకి ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటిది కూడా అధికారులు దారులు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి సంక్షేమ పథకాలు చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఆయన ఏం చేశాడు, కొంతమంది కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులని అనుకూలంగా మలుచుకొని వాళ్ళ చేత వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ చేయించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారు మన ఓబులాపురం మైన్స్ కి సంబంధించి మనం చూసాం, అందులో ఎంత అవినీతి జరిగింది అనేటువంటి చూసాం. అది ఇవాళ అట్లాంటి వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. చంద్రబాబు గారే కేవలం చేయగలరు, ఎందుకంటే ఆయన గతంలో కొన్ని పెట్టారు, ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేశారు. ఇవాళ దాన్ని మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలందరూ కూడా తమ ఆస్తుల్ని బహిరంగపరచాల్సినటువంటి అవసరం ఉంది, స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఎలా చేయాలనేది మనం తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాండి. ఇది తర్వాత ఏంటంటే దీని మీద ప్రజల్లో ఇవాళ మీరు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అంటున్నారు, ఆపరేషన్ సింధూర్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే మోడీ గారి విధానాలతో మనకి ఎన్ని ఇది ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక 7 డెలిగేషన్స్ పంపించాడండి. 33 ప్రపంచవ్యాప్తంగా 33 నగరాలకి 7 డెలిగేషన్స్ని పంపించారు. ఒక్కొక్క డెలిగేషన్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అసలు పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలన్నీ చెప్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది నిరంతరం చెప్తా ఉండాలి. ఇవాళ మేము ఇది చేసాం ఈ 11 నెలల్లోనో 12 నెలల్లోనో చెబుతంతో పాటు మళ్ళీ తిరిగి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ రావాలని అంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది ఇవాళ ఏదో పేపర్లో కొంత వస్తుంది, మీడియాలో కొంత వస్తుంది. కానీ దీనిని చాలా ప్రజల్లోకి తీసుకెళ్తే ఎక్కడెక్కడ ఏ వ్యవస్థలో ఎంత దారుణాలు జరిగినాయి, ఎంత విధ్వంసం చేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద చాలా ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్. గఫూర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మిగతా పెద్దలకి నమస్కారం. నమస్తే అండి సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన క్లీన్ పాలిటిక్స్ దిశగా చేయాలి, అది చేయబోతున్నాము, చేస్తాము అనే ఒక ఇది చెప్పారు, సూత్రీకరించారు అంటాను నేను.
సో అది దాన్ని చూస్తే మీకు ఇది ఆచరణ సాధ్యమే, అవసరమే అనిపిస్తోందా, ఆచరణ సాధ్యమే అనిపిస్తోందా? అవసరం వేరు, ఆచరణ సాధ్యం వేరండి. అందుకే రెండు చెప్పాను నేను. అదే ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి రహిత వ్యవస్థలు ఏర్పాటు చేయాలి అనే కోరికే ఎవరికైనా ఉండడం మంచిది. అది ఆ రకంగా అవినీతి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరచడం కానీ, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తామని ఎవరు చెప్పినా, ఎవరు ఆచరణలో తీసుకుని వచ్చినా మనం హర్షించాలి, అందులో ఏం సందేహం లేదు. అయితే నేను నా చుట్టూ ఇట్లా టోలను పెట్టుకొని నేను ఏం నిర్మిస్తాను సార్, నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు ఎమ్మెల్యేలు 50 కోట్లు 60 కోట్లు కొన్ని చోట్ల 100 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలు అయినారు. ప్రజాసేవ కోసం అయినారా? ప్రజలకు నిజంగా నిస్వార్థంగా సేవ చేయడం కోసం వచ్చారా? కాబట్టి రాజకీయం అనేది ఒక వ్యాపారమైనటువంటి పూర్వరంగంలో ఈ ఎమ్మెల్యేలందరూ నిజాయితీ పరులుగా ఉండాలని కోరుకోవడం వేరు, ఉంటారని ఉండేలాగా చేయగలుగుతానని ఎవరన్నా ఆశిస్తే అది చాలా పొరపాటు అండి, సాధ్యమయ్యే పని కాదు. ఇంకొకటి ఏమంటే, నేను ఆపరేషన్ సింధూర్ను ఈ స్థాయికి మనం దిగజార్చడం మంచిది కాదు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తి ఏముంది? ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రజానీకానికి చెప్పినటువంటిది ఏమంటే, మనం మన మీద దాడి చేసిన వాళ్ళను, అమాయకులు చంపిన వాళ్ళను పట్టుకొని వస్తాం, లేదా వాళ్ళని చంపేస్తాం, వాళ్ళ మీద శిక్షలు తీసుకుంటాం, చేస్తాము. ఆ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ గుణపాఠం చెప్తాం. అదే ఆపరేషన్ సింధూర్. అది అన్ని పార్టీలు బలపరిచాయి. ఎవరికి ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా ఎస్ మీరు చేయండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త రాసిందండి, బహుశా విక్రమ్ గారన్నా చూసింటారు, వెంకటకృష్ణ గారు చూశారో నాకు తెలియదు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ మాటల్లో చెప్పడమే కాకుండా అమెరికా కోర్టులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ లో చెప్పింది ఏమిటంటే, పాకిస్తాన్ ఇండియాను అధిక సుంకాలు వేస్తాము, అధిక సుంకాలు వేసేదానికి మీరు పాల్పడుతున్నారు, మీరు తక్షణం యుద్ధం విరమించకపోతే మీ దేశంలో ఏవైతే సరుకులు మాకు వస్తాయో చాలా విపరీతంగా సుంకాలు వేయబోతున్నాం అనేసి బెదిరించాము. దాంతో యుద్ధం ఆగిపోయింది. ఆ రకంగా ట్రంప్ యొక్క బెదిరింపులు లేదా ట్రంప్ యొక్క ప్రకటనలు మీరు చూస్తున్నారు. ట్రంప్ ప్రకటనలు యుద్ధాలను ఆపుతున్నాయి అనేటువంటిది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోర్టు వేశారు. ఈ రోజు కోర్టు అది చెల్లదు, అసలు ట్రంప్ ఈ రకంగా సుంకాలు పెంచడం సరైనది కాదని చెప్పేసింది. అవును. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మోడీ గారు ఇది కూడా చెప్తే ఆపరేషన్ సింధూర్ పవిత్ర లక్ష్యాన్ని ఏ రకంగా వ్యాపార సుంకాల కోసం తాకట్టు పెట్టినారనేది బయటకు వస్తుంది కదా. అంటే మీరు ఒక పవిత్రమైన లక్ష్యం అది, మన దేశ పౌరుల్ని అన్యాయంగా చంపినటువంటి వాళ్ళను మేము శిక్షిస్తాము, దానికోసం మేము గుణపాఠం చెప్తామని గొప్ప విషయం కోసం మీరు పోరాడుతూ చివరికి వ్యాపార సుంకాల దగ్గరకు వచ్చేపాటికి లొంగిపోయినారు అనేటువంటిది ట్రంప్ అడ్మిషన్ చెప్పడమే కాదా, కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. అంటే అది ఎంత తలవంపులండి మనకు. ఈ రోజు మన గవర్నమెంట్ చెప్తున్న అభ్యర్థి అదేం లేదు, మన గవర్నమెంట్ చెప్పడం కాదు కదా. అమెరికా వాడు ఎవడైతే మొదట ప్రకటించాడో ఇదిగో యుద్ధం ఆగిపోబోతుందని వాడు చెప్తున్నాడు. ఇది ఇక దాన్ని మీరు అవినీతికి వ్యతిరేకంగా మేము పనిచేస్తే గఫూర్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్, అంటే నేను మీతో ఏకీభవించలేకపోతున్నా, డిఫర్ అవుతున్నా. ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. చివరికి మన పిల్లలకు వీసాలు ఆపేశాడు. చాలా రోజు చూస్తున్నాం. ఇక దాని గురించి మనం ట్రంప్ గురించి మాట్లాడచ్చా చాలా ఉంది. కానీ అయితే తను ఈ టారిఫ్స్ల గురించి ఇష్టం వచ్చినట్టు చైనా మీద, రష్యా మీద, ఇండియా మీద, ఆ దేశం మీద, ఈ దేశం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ దాన్ని సమర్థించుకోవడం కోసం కింది కోర్టు కొట్టేస్తే ఆయన దీన్ని పై కోర్టులో ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఈ సీజ్ ఫైర్ మేమే చేశాము, టారిఫ్ని అడ్డం పెట్టుకొని ఆఫ్టర్ యుఎస్ కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ అడ్మిన్స్ సీజ్ ఫైర్ ఆర్గ్యుమెంట్, ఇండియా రీట్రేట్స్, మేము దీన్ని అడ్డం పెట్టుకొని మేము సీజ్ ఫైర్ కూడా చేశాము, ఇండియాని దారిలోకి తెచ్చామని వీళ్ళు వేశారు.
మన దేశం చెప్పింది నో టాక్స్ విత్ యుఎస్ ఆన్ ట్రేడ్ ఆర్ టారిఫ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. అంటే ఇక్కడ మన దేశాన్ని మనం నమ్మాలనా? వాడెవడో అక్కడ ఏదో వేసుకున్నాడు, వాడి కోర్టులో వాడు వేసుకున్నాడు, వాడిని ఎలా నమ్ముతాం సార్? ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు మిమ్మల్ని డిఫర్ అవ్వను, కానీ ఈ విషయంలో ఐ డిఫర్. గివ్ రెస్పెక్ట్ టు యూ ప్లీజ్. మీరు డిఫర్ కావడానికి మీకు హక్కు ఉంది, తప్పలేదు. నేను చెప్పేది మీరు అంగీకరించాలని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ యొక్క పవిత్రమైనటువంటి ఉద్దేశము ఈ రోజు కలంకం వచ్చేటువంటి పద్ధతిలో ట్రంప్ మన ప్రభుత్వం యొక్క మధ్య వ్యవహారం సాగింది. ఎందుకంటే ట్రంప్ చెప్పిన దాన్ని విశ్వసించకూడదని మీరు అంటున్నారు. ట్రంప్ చెప్పిన అర్ధగంట యుద్ధం ఆగిపోయింది కాబట్టి మన ప్రభుత్వం ముందు ప్రకటించిన యుద్ధం ఆగిపోయిందని. ఈ విషయాలు మనం చర్చిద్దాం. ఈ విషయాలు ఎప్పుడైనా సెపరేట్ టాపిక్ మనం చాలా చర్చించాం. పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ విషయంతో లేదా యుద్ధం విషయంతో ఇన్స్పైర్ అయిండవచ్చు, ఆపరేషన్ సింధూర్ తో నరేంద్ర మోదీ గొప్పదంతో ఇన్స్పైర్ అయిండొచ్చు. నా పాయింట్ ఏమిటంటే అది కూడా లక్ష్యాన్ని నెరవేరకుండా ఆగిపోయింది. పాకిస్తాన్ నుంచి పహల్గాం ఆ దోషుల్ని మనం పట్టుకొని రాలేకపోయినాము, లేకపోతే పాకిస్తాన్ పీచం అడిగింది అని చెప్పడానికి మనం వాళ్ళ నుంచి ఏం పట్టుకొని రాలేదు. కొంతమందిని కొంతమంది చనిపోయిండొచ్చు, ఆగిపోయింది అది. నా పాయింట్ ఏమిటంటే అంటే ఒక్క మాట సార్, ఒక్క మాట అంటే సారీ, నేను పదే పదే ఈ విషయంలో నేను మిమ్మల్ని అభ్యంతరాలు చెప్పండి. ఎందుకు ఇది తీసుకోవాల్సి వస్తుందంటే ఇవాళ పాకిస్తాన్ ప్రధాని నిన్న మాట్లాడింది, మీరు ఒకసారి పత్రికలు గనక చూశారు కదా, పాకిస్తాన్ ప్రధాని ఇవాళ ఏం మాట్లాడాడు సార్? మేము 10వ తేదీన 9వ తేదీ నైట్ అంతా సమావేశం పెట్టుకున్నాము, 10వ తేదీ ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలు అయిన వెంటనే భారతదేశం మీద దండెత్తుదామని మేము అనుకున్నాము. మేము అనుకుంటుండగానే 7వ తేదీ ఉదయమే ఇండియా మా మీద దాడి చేసి మమ్మల్ని నానా బీభత్సం చేసింది, మా ఎయిర్ బేస్ అన్ని ధ్వంసం చేసింది అని చెప్పి. అంటే మనం ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పాకిస్తాన్ 10వ తేదీ చేసేది కదా. అంటే పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. పాకిస్తాన్ మీద మీరు దాడి చేసిన లేదు, మీరు అలా అనలేదండి, మీరు అలా అనలే, నేను ఒప్పుకుంటా. మీరు అనేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనుకున్న టార్గెట్స్ ని అచీవ్ కాలేదనేదే మీ మాట. నా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నానంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు సాగించే పోరాటాన్ని ఆపరేషన్ సింధూర్ తో పోల్చొద్దు అంటున్నాను. ఓకే, కానీ ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయ్యిందని పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నాడు. మేము ఊహించలేదు, మమ్మల్ని బ్రహ్మోస్తో నాశనం చేశారు అని చెప్పి. కాబట్టి అది కూడా పరిగణలో తీసుకుందాం. ఊహించకపోవడం వేరు, మనం ముందు దాడి చేసి ఉండొచ్చు, నేను దానికి కాదంటం లేదు. కానీ అనుకుండే లక్ష్యాలను నెరవేరినాయా లేదా అని ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నా పాయింట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు 1750 కోట్ల గురించి విచారణకు సిద్ధంగా లేడు, సెకీ ఒప్పందం రద్దు చేయడానికి సిద్ధంగా లేడు. ఈయన ఇక నేను పవిత్రమైనటువంటి లక్ష్యంతో యుద్ధాన్ని నేను చేస్తానని చెప్తే నవ్వొస్తుంది తప్ప ఇంకోటి కాదు. నిజంగా సిన్సియారిటీ ఉంటే ఆర్థిక ఉగ్రవాదం ఈ సెకీ ఒప్పందంలో అమెరికా ఫెడరల్ కోర్టులో ఒక ఆరోపణ వస్తే ఒక FBI ఒక ప్రతిష్టాత్మక సంస్థ అక్కడ పెడితే దాని మీద విచారణ కూడా సిద్ధంగా లేరు. మళ్ళా డెఫినెట్ గా ఇప్పుడు చెప్పింది 100% కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. మరి ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ ఎందుకు దంగాలు తీస్తున్నారు? మీరు ఆర్థిక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మేము చేస్తామని చెప్పండి, ఓకే, మీకు పరిమితులు ఉన్నాయని నేను చెప్తున్నాను. సరే, ఎందుకున్నాయి ఏమిటి వేరే సంగతి. అయినా మీరు పోరాటం మంచిది. ఎవరైనా నేను పోరాటాను అవినీతి వ్యతిరేకంగా అంటే వద్దు పోరాడొద్దు అని ఎవరైనా. కాబట్టి అవినీతి రహితమైనటువంటి రాష్ట్రాన్ని మీరు తీసుకొని వస్తామంటే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ మీ చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు, మీ చుట్టూ ఉండేటువంటి వ్యవస్థ ఆ రకంగా లేదు సార్. దయచేసి గమనంలో పెట్టుకుంటా అని చెప్తున్నాను నేను. 100% కరెక్ట్ సార్. ఈ విషయంలో అంటే ఆపరేషన్ సింధూరు, ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని అది సెపరేట్, ఆ విషయంలో డిఫర్ అయినా ఇప్పుడు అవినీతి విషయంలో మీరు చెప్పిన అంశాలు పూర్తిగా ఏకీభవించదగ్గవి. ఒకటి సెకీ ఒప్పందం విషయంలో అమెరికా ఫెడరల్ కోర్టులో పడిన కేసు విషయంలో ఇక్కడ ఎందుకు విచారణ జరగడం లేదు అనేది ఒక పాయింట్. అగ్రీడ్. తర్వాత తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, ఇంకో పార్టీయా, ఈ ఎమ్మెల్యేలు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్న అవినీతి, ఎలక్షన్లలో వీళ్ళు పెడుతున్న ఖర్చులు. ఇందాకే ఈ డిబేట్ కొంచెం ముందే ఒక మిత్రుడు చెప్తున్నాడు నాతో, ఒక ఎంపీ 180 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడట, ఒక ఎమ్మెల్యే 150 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడట ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్ లో.
జస్ట్ ఈ డిబేట్ రావడానికి ఒక గంట ముందు జరిగిన చర్చ చెప్తున్నా. మరి వీళ్ళందరూ ఎందుకు ఖర్చు పెడతారండి? ఖర్చు పెట్టిన వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారండి? సింపుల్ కదా. ఏ పార్టీ అయినా, అది జగన్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, ఇంకో పార్టీ, నేను కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎందుకు ఖాళీగా ఎందుకుంటారు? వీళ్ళని ఆపాలి కదా. మీరు అన్న పాయింట్, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కట్టడి చేయకుండా ఇది ఎలా సాధ్యం అనే పాయింట్కి ఇప్పుడు చర్చలో రావాల్సిన సమాధానం అదే. నేను నా ఇంట్రడక్షన్లో చెప్పాను, నా ప్రోమోలో కూడా చెప్పాను, రోజుకో పార్టీ మారే రాజకీయాల్లో ఇలాంటి ఏరువేతలు సాధ్యమేనా అనే లైన్ ఉంది నా ప్రోమోలో. దయచేసి అది కూడా గమనించాలని. కొలికపూడి శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కానీ, ఆయన నవతరం రాజకీయాలు తీసుకొస్తూ ఇప్పుడు వస్తున్న ఈ తరానికి ఒక సంకల్పం ఇవ్వాలని చెప్పడంలో తప్పలేదు. దాన్ని ఎవరైనా, గఫూర్ గారు కూడా దాన్ని స్వాగతించారు, అది చెప్తే మనం కూడా దాన్ని స్వాగతించాలని అన్నారు. ఎవరైనా స్వాగతిస్తాం. కాకపోతే మన చుట్టూ అంటే ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా సమాజంలోనే రాజకీయాల్లో అంతా అలాంటి ఒక అవినీతి పాపపంకిలమైన రాజకీయాలని పెట్టుకుని, అలాంటి వ్యక్తుల్ని పెట్టుకుని, ఎక్కడన్నా 1 or 2 ఉంటే ఉండొచ్చులేండి, 1 or 2 పక్కన పెట్టవచ్చు. అంతా అలాంటి వాళ్ళని పెట్టుకొని ఇది చేయాలనుకుంటున్నాము అని అంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ కాదా? సరే, దానికి సమాధానం చెప్పే ముందు గఫూర్ గారు మీరు ఒక మాట మాట్లాడారు. ఆ సెకీ ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదు దాని గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించిన PPL రద్దు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ ఏంటి? గతంలో అవినీతి జరిగి ఆ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల సమయంలో కొంత చిన్న సబ్మిషన్ మీరేమనుకోకపోతే, గఫూర్ గారు అన్నది నేను అన్నది కూడా సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయలేదని కాదు, అమెరికాలో ఫెడరల్ కోర్టులో పడిన దాని మీద విచారణ ఎందుకు చేయలేదు, సెకీ గురించి కూడా మాట్లాడారు. అదే సెకీదే, అదే కదా. సరే, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి PPL రద్దు చేశారు. అవును. సరే, ఎప్పుడో ఏదో జరిగింది. ఆ తర్వాత 2 దశాబ్దాల తర్వాత దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేయటం వల్ల రాష్ట్రానికి మంచి జరిగిందా, చెడు జరిగింది? చెడు జరిగింది కదా. రాష్ట్రానికి కాదు, దేశానికి జరిగింది. దేశానికి. ఇది రెండో విషయం. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పోలవరం కాంట్రాక్టర్ ఎవరు? నవయుగ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు? పోలవరాన్ని, నవయుగాన్ని మార్చి మెగాని తీసుకొచ్చారు. నేను ఒక 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారి టూర్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళాం. పోలవరం ప్రాజెక్టు మా నియోజకవర్గంలో కూడా పోలవరం పూర్తయితే మాకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది. మా నియోజకవర్గానికి కూడా పోలవరం. వెళ్తే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, ఆ చర్చల్లో, ఆ టెక్నికల్ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, కాంట్రాక్టర్ని మార్చడం వల్ల దాదాపు సంవత్సరంన్నర టైం వేస్ట్ అయింది. నవయుగాన్ని మార్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి ఉన్నట్లయితే పోలవరం పని చాలా పూర్తయి ఉండేది. పైగా పోలవరం లాంటి పనులు సీజన్లోనే వర్క్ జరుగుతాయి, వర్షాకాలం పనులు జరగవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మెగాని ఉంచారా, కొనసాగిస్తున్నారా? ఉంచారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచించి ఆ రోజు ఆయన మార్చాడు కాబట్టి కాంట్రాక్టర్ని, ఈరోజు నేను కూడా మెగాని తీసేసి నవయుగాకి ఇవ్వాలి అని ఆయన అనుకోని ఉంటే, మీరే అంటున్నారు కదా మెగాకి ఇవ్వడం వల్ల పోలవరం ఆగిపోయింది అని. అదే దాన్ని కొనసాగించడంలో ఆ రోజు నవయుగాన్ని కొనసాగించుంటే పోలవరం చాలా అయ్యేది, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మార్చాడు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఈయన చేయకుండా మెగా కంపెనీ చేతే పోలవరం కొనసాగిస్తూ పోలవరాన్ని అనుకున్న టైంకి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయ కోణంలో వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ చేసినవన్నీ రద్దు చేసుకుంటూ పోవటం ఇక్కడ జరగలేదు. అదొక సాడిస్టిక్. రెండోది, ఇకపోతే మీరు అడిగింది ఏంటంటే రాజకీయాల్లో అవినీతి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు మీడియా ఏమడిగిందంటే, మేడం కరప్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ గవర్నమెంట్ అని అడిగారు, ఒక రిపోర్టర్ అడిగారు.
ఆమె స్పాంటేనియస్గా 1 or 2 సెకండ్స్లో చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈజ్ యూనివర్సల్ అంది. ఇది అంతటా అవినీతి అనేది అంతటా ఉంది సార్వజనీనం అంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక రిపోర్టర్ అడిగాడు ఎన్టీఆర్ని, ఏంటండి మీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే, మాకేం అవసరం బ్రదర్, మేము ఆస్తులన్నీ మా పిల్లలకి పంచి సర్వసంగ పరిత్యాగ రాజకీయాల్లోకి వచ్చాం, మాకేం అవసరం బ్రదర్ అన్నాడు. మరుసటి రోజు పేపర్లో హెడ్డింగ్ ఏంటంటే అవసరమైతే అవినీతి ఎన్టీఆర్ అనేశారు. ఎన్టీఆర్ అన్నదేంటి, మాకేం అవసరం బ్రదర్ అన్నాడు ఆయన. అవును మరి. మరుసటి రోజు రిపోర్టర్ పెట్టిన క్యాప్షన్ ఏంటంటే అవసరమైతే అవినీతి. దట్ ఈస్ మీడియా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే విపరీతంగా ఎన్నికల ఖర్చు పెరుగుతుంది. ఒకప్పుడు నేను 2004 ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి తరపున డబ్బులు తీసుకురావటానికి రాజశేఖర్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు ఇంటికి పంపిస్తే నేను వెళ్ళానండి. మనకి ఈ చరిత్ర కూడా ఉంది. నేను వెళ్ళి కేవీపీ రామచంద్ర గారి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ అభ్యర్థికి గుంటూరు వెళ్ళి ఆ అభ్యర్థికి ఇచ్చి వచ్చా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి జరిగింది, అది ఇంకా 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 రాష్ట్రాన్ని ఎట్లా పట్టి పీడిస్తుంది, 2 రాష్ట్రాలని మీరు చాలా చర్చిస్తున్నారు. మరి అదే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఇటీవల కూతురు పెళ్లి చేస్తూ 25 లక్షలు అప్పు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాడు. నేను చెప్పాగా ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారని. నేను చెప్పేది ఈ వ్యవస్థలో తొలి రోజు నుంచి మంచి ఉంది, చెడు ఉంది, పాపం ఉంది, పుణ్యం ఉంది. ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఖర్చు ఎందుకు పెరిగింది అంటే, ఇప్పుడు ఇంతకుముందు నాకు నాలెడ్జ్ ఉంది ఎలక్షన్ల గురించి, రాజకీయాల గురించి. ఇప్పుడు నాకు అనుభవం ఉంది. ప్రజలు మారకుండా ఏది మారదండి. అవినీతి ఎక్కడ పడుతుంది? ఓటర్ దగ్గర పడుతుంది. ఈ అవినీతిని పెంచి పోషిస్తుంది ఎవరు? మీరు ఇందాక చెప్పారు, కేజ్రీవాల్ ఉదాహరణ చెప్పారు. కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అదే కేజ్రీవాల్ ఒక డీల్ విషయంలో ఒక మంత్రి 4 కోట్లు లంచం తీసుకున్నాడు. లంచం తీసుకున్న విషయం తెలిసి కూడా కేజ్రీవాల్ ఆ మంత్రిని సమర్థించాడు, కొనసాగించాడు. అప్పుడు నేను వేరే ఒక మిత్రుడితో ఒక డిస్కషన్ ఏంటంటే, మరి కేజ్రీవాల్కి మిగతా నాయకులకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటం చేశాడు. పార్టీ అధ్యక్షుడైన తర్వాత ఆయన పార్టీని నడుపుకోవాలి, ఆయన ప్రభుత్వాన్ని నడపాలి. ఈ మొత్తం ప్రాసెస్లు ఏమైందంటే, ఎవరైతే డబ్బులు లేకుండా, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. ఆయన్ని మనం అందరం ఏమంటాము, ఆయన ఫెయిల్ అయ్యాడు అంటాం. ఆయన ఫెయిల్ అవ్వలా, ఆయన ఇవన్నీ చేయలేదు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఓటు ఇవ్వకుండా, నోటు ఇవ్వకుండా ఓటు అడిగాడు. అవతల వ్యక్తి నోటు ఇచ్చాడు, మద్యం ఇచ్చాడు, అన్ని రకాల ప్రలోభాలు ప్రజలకి ఏం కావాలంటే అది ఇచ్చాడు. మరి మనం ఎవరికి ఓటు వేసాం? కాబట్టి ఇక్కడ ఎక్కువ డబ్బులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఈరోజు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈరోజు ఎక్కువ మంది కష్టపడి సంపాదించిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు చెప్పండి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఎప్పుడైనా అవినీతి ద్వారా ఏమైనా సంపాదించాడా? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనకి ద్వారా సంపాదించలేదు, కానీ ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది కాబట్టి రాజకీయాల్లో మీరు మీరు ఒక మాట అన్నారు, 150 కోట్లు 180 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా అని. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు కాదండి, ఇక్కడ ఏం చేస్తేనే డబ్బులు వస్తాయి? అదే నేను అంటున్నది. కాబట్టి ఒక నిమిషం, ఒక 15 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనకు నచ్చిన కాంట్రాక్టర్లకి
దోచిపెడుతుంది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తుంది, దోచిపెడుతుంది అదే. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తుంది అని చెప్పాడు. వాస్తవానికి అసలు మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా అవినీతి చెయ్యొచ్చు అని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు. మరి 2004 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఏంటి, 2004 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటున్న బట్టలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారు తింటున్న ప్రతి మెతుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా వచ్చిన డబ్బులు. ఈరోజు ఆయన ఎన్నికలకి, ఆయన రాజకీయానికి, ఆయన పార్టీకి పునాది ఆ రోజు మొబిలైజేషన్ ద్వారా వచ్చిన అడ్వాన్స్. నిజమే సార్. అడ్వాన్స్ ఒక నిమిషం అండి, ఇందాక నేను ఒక మాట చెప్పాను. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి సంవత్సరాల తరబడి చర్చ జరుగుతుంది. అదే ప్రభుత్వంలో ఒక అత్యంత నిజాయితీపరుడైన ఒక నాయకుడు ఉన్నాడు, కూతురు పెళ్లికి అప్పు కూడా చేశాడని ఇప్పుడు చెప్పా కదా. ఇలాంటి ఒక నిమిషం అండి, ఇలాంటి వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో కూడా 175 నియోజకవర్గాల్లో మెజారిటీ నిజాయితీగా సంపాదిస్తున్న వాళ్ళు, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు. అయితే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనకి రాష్ట్రం మొత్తం మీద ఒక 5-10 మంది ఉంటారు. ఈ 5-10 మందిని చూసి కాదు, ఇప్పుడు మీరు చెప్పారే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక లీడరు పెళ్లికి అప్పు దొరకలేదని, కూతురు పెళ్లి, అలాంటి వాళ్ళు 5-10 మంది ఉంటారు. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలే మొత్తం ఉంటారు. ఒకవేళ మొత్తం ఉంటే ఏమైతే ఆగండి, మొత్తం తులసి మొక్కలు ఆగండి, మొత్తం ఉంటే ఏమైందో తెలుసా? తెలంగాణ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ అవినీతికి సంబంధించి ఏం జరిగిందో ప్రజలు చూశారు. చూసి ఈ అవినీతికి సంబంధించి వాస్తవానికి 2 రాష్ట్రాల 2 కుటుంబాల అనే చర్చ జరిగి ప్రజలు తీర్పిచ్చారు. ఒక నిమిషం, 2 రాష్ట్రాల్లో 2 కుటుంబాలకు కూడా ఓటు ద్వారా ప్రజలు సమాధానం ఓకే. దాంట్లోంచి మనం లైన్ ఎటో వెళ్తున్నట్టున్నాం. మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఈ క్లీన్ పాలిటిక్స్ తీసుకొస్తాము, ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాము అని. ఇదంతా ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఒక మాట చెప్తాను. నేను తిరువూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను కదా. నాకు మా నాయకుడు కేశినేని చిన్ని గారు అవకాశం ఇప్పించారు. నా పేరు ఫైనలైజ్ చేసే ముందు అదే సీట్లో అవకాశం కోసం కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడతారు చాలా మంది ముందుకు వచ్చారు. మరి 20 కోట్లు 25 కోట్లు డబ్బులు రెడీగా పెట్టుకొని మాకు టికెట్ ఇస్తే మేము తిరువురులో పోటీ చేస్తాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాము, పార్టీకి ఇంత ఇస్తాము అనుకున్న వాళ్ళకి కూడా టికెట్ ఇవ్వలేదు కదా ఆ రోజు. మీరు అసలు ఏం ఖర్చు పెట్టలేదు అంట కదా తిరువురులో. ఇప్పుడు చిన్ని గారి నాయకత్వంలో చిన్ని గారు అన్ని చూసుకున్నారు. అన్ని చూసుకున్నారంటే ఏంటి? అన్ని చూసుకున్నారంటే ఏం చూసుకున్నారు? ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత ఎన్ని రకాల అదే సార్, ఇప్పుడు పిండి కొద్ది రొట్టి గాని మీరు కొంత తక్కువ పెట్టుండొచ్చు, మీ తరపున ఇంకెవరో కొంత పెట్టుండొచ్చు, ఇంకొక దగ్గర ఇంకొక ఆయన కుప్పలుగా కుమ్మరించి ఉండొచ్చు. విక్రమ్ గారు, ఇది ఆగకుండా టైం కూడా వాస్తవానికి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఎలక్షన్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ బడ్జెట్తో ఎలక్షన్ చేయొచ్చు, భారీ బడ్జెట్తో ఎలక్షన్ చేయొచ్చు. కానీ నిజంగా ఎలక్షన్కి అవసరమైన ఖర్చు తక్కువ ఉంటుంది, ఇతర ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఖర్చే కదా, ఏదైనా పెడతారు కదా. ఆ పెట్టింది మళ్ళీ పూడ్చుకోవడం కోసమే కదా ఈ బొక్కలన్నీ చేసేది. ఎవరైనా సరే 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో దిగే కన్నా ఆ 100 కోట్లు ఇంకొక వ్యాపారంలో పెడితే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకండి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం కంటే ఒక 50 కోట్లు ఖర్చు పెడితే ఏ రాజ్యసభ పోతుంది కదా, అది కూడా ఉంది, ఆ వ్యాపారం కూడా ఉంది, ఈజీగా దొరికేది. ఇప్పుడు గఫూర్ గారి దగ్గర 25-50 ఉంటే రాజ్యసభకు పంపిస్తాను నేనే. ఒక్క నిమిషం అండి, వెంకటకృష్ణ గారు అందరికి తెలియాలి, గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్ లో లకడికాపూర్లోనే ఎక్కడ బస్సులో సూట్ కేసు పట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ నడిచి వెళ్ళి అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు. నాకు తెలుసు, నాకే తెలియదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే బస్సులో వచ్చేవాళ్ళు వీళ్ళంతా. నేను ప్రత్యక్ష సాక్షి. మనం ఇక్కడ తులసి మొక్కల గురించి మాట్లాడడంలా, గంజాయి మొక్కల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎలక్షన్ ఖర్చు ఈ రకంగా కుప్పలు పెంచినప్పుడు, పెరిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూనే ఇదంతా జరుగుతుంటే చూస్తూ అసలు ఎలా, ఏ మిసైల్తో, ఏ తేజస్ విమానంతో, ఏ ఆకాశ క్షిపణితో దీన్ని
క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అది అంటే ఇప్పుడు ఇందాక ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా చెప్పాలంటే చాలా తేలిక, ఎందుకంటే లక్ష్యాలు ఎక్కడ టార్గెటెడ్ అనేది తెలుసు పాయింట్. కానీ ఇక్కడ అవినీతి అసలు ఎక్కడ ఉన్నది అనేది పట్టుకోవడం అనేటువంటిది సర్వాంతర్యామి అయిపోయింది. ఎక్కడుందో తెలుసు కానీ ఎలాగనేది ఇది చాలా కష్టం. అది ఆపరేషన్ సింధూర్ చాలా తేలిక, అందుకే కదా వెళ్ళి టార్గెటెడ్ వాటి మీద దాడి చేసి వచ్చేసారు. అందువల్ల దానికి ఏ విధంగా అయితే నిర్మూలన చేశారో వాళ్ళ అవినీతి అనేది అంటే నిర్మూలన అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు వారు అన్నారు ఇందిరాగాంధీ గారు చెప్పారు యూనివర్సల్ అని, అది ఏ కాంటెక్స్ట్లో చెప్పారనేది సరే అది పక్కన పెడితే, అందుకనే మీకు ఎప్పుడు పావర్టీ కావచ్చు అవినీతి కావచ్చు ఎలివియేషన్ అంటారు, అంటే తగ్గించడం అనేది ఇంపార్టెంట్. నిర్మూలించడం అనేది చాలా స్వీపింగ్ రిమార్క్, అది ఎవరు చేయలేరు. అది సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించగలగాలి. ఒక మాట మీరే చెప్పండి, మీకే క్వశ్చన్ కూడా. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు, అక్రమాస్తులు కూడబెట్టాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవన్నీ తెలిసి ప్రజలే కదా ముఖ్యమంత్రిని చేశారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలే కదా ముఖ్యమంత్రిని చేశారు. అలాంటి సమాజంలో నేను క్లీన్ పాలిటిక్స్ తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది కొంత సాహసోపేతమే అని నేను అంటున్నా. మీరేం చెప్తారు? రాజకీయాలు అంటే ఎట్లా ఉంటుందంటే, ఎన్టీఆర్ ఆయన క్లీన్ పాలిటిక్స్తో వచ్చాడు కదా, సీఎం అయ్యాడు. అప్పటి వరకు ఆయన మీద నాదెండ్ల భాస్కరరావు గారు తిరుగుబాటు చేశాడు. ఆయన వెనక కూడా ఒక 90 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు కూడా దాదాపుగా 80 నుంచి 90 దాకా. ఎందుకు వెళ్ళారండి అంటే, ఆ రోజు ఎన్టీఆర్ ఒకసారి ఒక సందర్భంలో ఎమ్మెల్యేల మీటింగ్లో కొంతమంది గడ్డి తింటున్నట్టు నా దృష్టికి వచ్చింది అని ఎమ్మెల్యేల మీద కొంతమంది సొంత ఎమ్మెల్యేల మీద అన్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి అవినీతికి పాల్పడేటువంటి అవకాశం చాలా కష్టంగా ఉండేది. అసలు ఎన్టీఆర్ ఉంటే మాకు సంపాదించుకునేటువంటి అవకాశం లేదు, అదే భాస్కరరావు గారి దగ్గరికి వెళ్తే మనకు బాగుంటుందని అనుకున్నారు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఈ సబ్జెక్టు మనం ఇండివిజువల్ కేసెస్ తీసుకోకూడదు. చాలా అది దానికి అసలు అంతు బంతు ఉండదు. కానీ ఇవాళ రాజకీయాల్లో ఏమవుతుందంటే కోసం తప్పదు. రాజకీయాల్లో ఏంటంటే ఇవాళ మీరు సంపాదించుకోకపోతే ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీనివాస్ గారు, ఆయన అంటే నాకు చాలా అభిమానం, కానీ ఆయన ఒక మాట అన్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారు, అది నాకు బాధ. ఏంటంటే అవినీతి ప్రజల నుంచి మొదలవుతుంది అనేది చాలా రాంగ్ అండి. అది ప్రజలని కరప్ట్ చేసింది మొదలవుతుందని కాదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ వారేమన్నారంటే అవినీతి ప్రజల నుంచి మొదలవుతుంది అన్నారు. అది చాలా తప్పది. నిజాయితీ పనులకు ఒక్క నిమిషం చెప్పండి. అసలు అవినీతి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది? ప్రజలే అవినీతికి ఆద్యుల. అవినీతి అంటే అవినీతి పరుణ్ణే ఎన్నుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నదా? నిజాయితీ పరులను ఎన్నుకోలేదా? గతంలో ఎన్నుకోలేదా? ప్రజలను ఎవరు కరప్ట్ చేశారు? ప్రజలను బ్లేమ్ చేయడం అనేటువంటిది వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలే చాలా మంది ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలను తప్పుపట్టాలి, ప్రజలు కనుక కరెక్ట్ గా ఉంటే మంచి వాళ్ళని ఎన్నుకుంటారు ఇవన్నీ అంటున్నారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీది, రాజకీయ నాయకులది. మన దేశంలో నిన్న మొన్నటి వరకు అక్షరాస్యత ఎంత ఉందండి, ఇప్పటి వరకు కూడా 70% మించలేదు కదా. 100% లిటరసీ లేదు మన దేశంలో. మన దేశం అన్ని విధాల వెనకబడి ఉంది. అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితి ప్రజలకు కలిగి మరి. కానీ ప్రజలు మీరు ఎలా ఇప్పుడు ప్రజల్ని మీరు తప్పు పట్టొద్దు అనేది మీ పాయింట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రజల బలహీనత. అది ప్రజల బలహీనత, ప్రజల అవసరం. డబ్బు ఇస్తానంటే వద్దనేదో అదేదో యాడ్ అవుతుంది కదా, అదేదో జ్యువెలర్స్ డబ్బు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, సంథింగ్ ఏదో ఉంది కదా అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? క్లీన్ పాలిటిక్స్ అంటున్నారు. రేపొద్దున తెలుగుదేశం క్యాండిడేట్లు ఎక్కడైనా ఎగ్జాంపుల్ కోసం, లేకపోతే కూటమి పార్టీలు 3 పార్టీల క్యాండిడేట్లు ఎక్కడైనా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎంతవరకు ఉన్నాయో ఆ 25 లక్షలు ఎంతో ఎంపీకి ఉంటాయి కదా, 28 లక్షలు ఖర్చు పెట్టాలి. అంతవరకే పెట్టి ఎలక్షన్ చేయగలరా? ఎగ్జాంపుల్ చేయలేరు కదా. ఇప్పుడు క్లీన్ పాలిటిక్స్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అనడము అంటే దాని అర్థం ఏంటి? అక్కడికే చెయ్యాలి, మరి చెయ్యలేరు అంటే నేను అందుకే
ఇప్పుడు ఇది ఒక ఎట్ ఏ టైం అవతల ఇస్తున్నాడంటే నువ్వు ఇవ్వాలి తప్పదు. అవతలాడు ఇస్తున్నాడని వీళ్ళు పెంచుకుంటా పోతున్నారు. దానికి క్యాండిడేట్స్ ని జీటీ అయినటువంటి క్యాండిడేట్ ఏంటి జీటీ అంటే డబ్బులు పంచేవాళ్ళు. అట్లాగా ఇప్పుడు ఒకటండి, ప్రైవేటు భాగస్వామ్యం పెరిగిన తర్వాత, మనకి దేశంలో సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ అవినీతి బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే మీకు ఈ ప్రైవేటు భాగస్వామ్యాలు ఇదంతా వచ్చిందో అక్కడ ఈ టెండర్లు ఉన్నాయి. సపోజ్ టెండర్స్ ఉన్నాయి. టెండర్స్ ఏం జరుగుతుంది, టైలర్ మేడ్ టెండర్లు పెడుతున్నారు. ఇది వాళ్ళకి అనుకూలంగా ఉండే కాబట్టి అసలు అవినీతి ఎక్కడ, మూలం ఎక్కడ ఉన్నది, అవినీతిని ఏ విధంగా తగ్గించాలి అని చిత్తశుద్ధి కనుక ఉంటే అది గ్రాడ్యువల్ గా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ ఏంటంటే అవినీతి ఎక్కడుంది, మూలం ఎక్కడుందని మీరు అన్న పాయింట్ కి కోడి ముందా గుడ్డు ముందా అన్న ఇది వస్తుంది. నిజంగా అలాగే ఉంది సిచ్యువేషన్. దీని మీద ఇంకొంచెం డీప్ గా వెళదాము. తర్వాత ఆర్థిక ఉగ్రవాదులను గుర్తించారా? గఫూర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ మాఫియా కోటలు కనపడుతున్నాయి. మనం ఏది కదిలిచ్చినా ల్యాండ్, శాండ్, లిక్కర్ మనం రోజు చర్చిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మాఫియా కోటల్ని బద్దలు కొడుతుంది కూటమి సర్కార్. అందుకే ఈ కొత్త సూత్రీకరణ. మహానాడులో ఇలాంటి తీర్మానాలు ఇంతకు ముందు వచ్చేవి కావు. మీరు ప్రతి మహానాడు మీరు చూస్తారు కదా. సో ఇది ఆ దిశగా వెళ్ళడం కోసమే ఈ రకమైన చర్చను తీసుకొచ్చారు అనుకోవచ్చునా? నేను అంటే వాళ్ళే ఏ ఉద్దేశం చర్చ పెట్టినారో కానీ సార్, ఈ రోజు వెంకటకృష్ణ గారు, నేను ఆదంలో కొంతమంది మిత్రులతో మాట్లాడండి. నేను పార్సార్థి గారు, నేను ఎందుకంటే పేరు చెప్పడం కూడా మంచిది కాదులేండి, అక్కడ ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్న వ్యవహారం విన్న తర్వాత నిజమేనా అనిపించిందా? ఎందుకంటే ఆ పార్టీ, అది ఆల్ ఇండియా పార్టీ, కేంద్రంలో గవర్నమెంట్ లో ఉంది, అవినీతికి దూరంగా ఉండి ఒక నిజాయితీ కలిగినటువంటి రోల్ ప్లే చేస్తారు అనేది ఆశిస్తాం మనం. కానీ అట్లా జరగడం లేదు. ఏమాత్రం ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి ఏం తేడా లేదు అనేటువంటిది అక్కడ మిత్రులు నాకు చెప్తే నేను ఉండలేనండి. అదొకటి. రెండవది ఏమంటే, మీకు గుర్తుందో లేదో వెంకట గారు, మీ డిబేట్ లోనే ఒకసారి నేను జమ్మలమణి నియోజకవర్గాన్ని గురించి చెప్పాను. చికెన్ కు 10 రూపీస్ పర్ కిలో ఎమ్మెల్యే ట్యాక్స్. అది ఎన్ని కేజీలు చికెన్ అమ్ముతారో అంత డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు సార్ చికెన్ వేస్ట్ మీద కూడా ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది. నేను ఇంక పేరు చెప్పడం బాగుండదు, పేరు తెలుసు నాకు. అంటే తేడా ప్రజలు ఏం తేడా చూస్తారు? మూడవది, నాకు నవ్వొచ్చింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, అయ్యా ఈ రాష్ట్రం మొత్తం అంతా కూడా మనం పారదర్శకంగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా వెళ్ళిపోతుంది, ఎక్కడ దళారుల ప్రమేయం లేదు, అవినీతి ఉందా ఈ రాష్ట్రంలో అంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లేదు లేదు అని చప్పట్లు కొట్టుకుని మురిసిపోయినారు. ఎంత అవినీతి బయటకు వస్తుందో మనం చూస్తున్నాం. అంటే నా పాయింట్ ఏమిటంటే, ఈ వ్యవస్థను సంస్కరించాలి అనేటువంటి పట్టుదల ఉంటున్నప్పుడు ఆ పట్టుదలతో పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఆ పట్టుదల లేకపోతే జనం ఏమంటే నవ్వుకుంటారు మనం చూసి. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అన్నారు, సార్ మేం చెప్పేది ఏం కాదండి, మేమేం కొత్తగా చెప్పడం లేదు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టనేది నేను చెప్పినా, లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు మీరు పెడుతున్నారు, చెప్పేదాన్ని చేసేదానికి తేడా జనం గమనిస్తారు కదా. పయ్యావుల గారు మీటింగ్ పెట్టి సెక్యూ ఒప్పందం వల్ల ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది, ఇది దుర్మార్గం పిఎస్ చైర్మన్ అని చెప్పారు. ఈరోజు సెక్యూ ఒప్పందం కొనసాగిస్తామని ఓపెన్ గానే మీరు గవర్నమెంట్ లో అంగీకరించారు. ప్రజలు ఏమంటారు అంటే అధికారంలో రావడం కోసం చెప్పేది ఒకటి, అధికారంలో వచ్చిన చేసేది ఒకటి అని తేడా చూస్తారు కదా జనం. అందుకోసమే నా పాయింట్ ఏంటంటే, మీరు ఏం చేయగలుగుతారో అది చెప్పండి, చెప్పిన దాన్ని సిన్సియర్గా చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలు పోటీ చూసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా సంపాదించారు, వాళ్ళు చేసినారు కదా మాకెందుకు చేయరు అంటే తేడా ఏం లేదు. వాళ్ళు మేమంతా ఒకే కేటగిరీ అనేటువంటి పద్ధతిలో పోతే జనం హర్షిస్తారు సార్. ఇప్పుడు విక్రమ్ గారికి అనుభవం ఉంది సార్. ఎన్టీ రామారావు గారు డబ్బుతో రాజకీయం చేయలేదండి, ప్రజల్ని ఇన్స్పైర్ చేశాడు. నేను సర్వస్వంగా పరిత్యాగిని, నాకేం అవసరం లేదు, నేను నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఇచ్చాడు ఆయన ఉండే అక్కడ ఇక్కడ ఏదన్నా ఎవడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ
కానీ ప్రభుత్వ వ్యవస్థ మాత్రం ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించాడు. నాకు బాగా గుర్తుంది సార్, సిండికేట్ తగాదు వచ్చినప్పుడు సిండికేట్ వ్యతిరేకంగా ఇందిరాగాంధీ పోరాడితే దేశవ్యాప్తంగా విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఆమె ఏంటంటే దళితుల ఇళ్లకు పోవడం, దళితులకు అనుకూలంగా మాట్లాడడం, ఇవన్నీ ప్రజల్ని ఇన్స్పైర్ చేశాయి. ఇప్పుడు ఆప్ మొన్న అవినీతికి వ్యతిరేకంగానే ఎవరు పార్టీ పెట్టింది, ఆప్ ఇన్స్పైర్ చేసింది వచ్చింది, ఆ తర్వాత నిలబడలేదు. నా పాయింట్ ఏమిటంటే ప్రజల్ని ఇన్స్పైర్ చేయాలా, ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకొని రావాలా, చెప్పిందే చెయ్యాలా. ఆ రకంగా అయితే ప్రజలు నమ్ముతారు మనల్ని. అట్లా కాకుండా మనం ప్రజలు తిట్టుకుంటూ వాళ్ళు డబ్బులు తీసుకున్నా, నువ్వు తీసుకో నేను తీసుకో, నువ్వు సంపాదించుకో నేను సంపాదించుకుంటా అనే పద్ధతిలో పోతే మాత్రం మీరు ఏదైతే పరిశుద్ధమైన ప్రభుత్వం అంటున్నారో అది ఆచరణలో సాధ్యం కాదు. మిమ్మల్ని జనం నవ్వుతారు. రైట్. శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ మాఫియాలు ఏవైతే తయారైనాయో గడిచిన 5 ఏళ్లలో, నో డౌట్ 5 ఏళ్లలో అన్ని ఈ మాఫియాలు స్కాములు ఇవే కదా. సో వాటిని టార్గెట్ చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి ప్రజలు స్పష్టంగా అర్థమైంది కాబట్టే 2014లో అంతకు ముందు జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పటికీ 2014లో రాష్ట్ర భవిష్యత్తు విషయం వచ్చేసరికి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కోటేశారు. 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక ఛాన్స్ అని అడిగారు. అదే సమయంలో ఈ 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి, పోలవరం గురించి, అభివృద్ధి గురించి పూర్తి దృష్టి పెట్టి రాజకీయంగా కొంత అప్రమత్తంగా లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా గెలిచారు. మళ్ళీ 5 ఏళ్లలో 2024 వచ్చేసరికి ఏం చేశారు అంటే 3 ఎన్నికల్లో 2 సార్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. దీనికి పైపైన ఎన్ని చెప్పుకున్నా కూడా లోపల ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డదిడ్డంగా సంపాదించారు. ప్రజా జీవితంలో అది తప్పు అన్న విషయం సాధారణ వ్యక్తి కూడా అర్థమైంది. కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఇలాంటి విచ్చలవిడి అరాచక అవినీతి ప్రభుత్వాన్ని ఓడించాలని ఎన్నికల ముందు చెప్పారు. మళ్ళీ భవిష్యత్తులో అవకాశం రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాబట్టి ఈ మాఫియాని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం ఏంటంటే మొదట్లో ఆయన మీద ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని డీల్ చేసిన విధానం వల్ల, ఆ తర్వాత తండ్రి చనిపోయిన విధానం వల్ల ఆయన మీద సానుభూతి ఉంది. ఆ సానుభూతి ఒకసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. అది కూడా ఆయన అడిగింది కూడా ఒక ఛాన్స్. దాని ఏం చేశాడు, ఆయన సంపాదించుకున్నాడు, విపరీతంగా పక్కన ఉన్న వాళ్ళు కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా మీరు రోజు పేపర్లో ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు కదా, ఎవరెవరు ఎంత అటవీ భూమి ఆక్రమించి ఎస్టేట్లు కట్టారో. కాబట్టి ఇంకోటి, ఇప్పుడు గఫూర్ గారు వీళ్ళందరికీ తెలిసిన విషయమే, లేదా విక్రమ్ గారికి బాగా తెలిసిన విషయం తెలుసా, చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న వాళ్లే చంద్రబాబు నాయుడు గారిని ఏమని విమర్శిస్తారు తెలుసా, ఆయన తినడు ఎవరిని తినేడు అని విమర్శిస్తారు కదండి. రాజశేఖర రెడ్డి గారి మీద అలాంటి విమర్శ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాంటి విమర్శ ఉందా? లేదు. కాబట్టి ఉన్న వ్యవస్థలోనే వీలైనంత మెరుగైన పరిపాలన అందిస్తూ పేదరికాన్ని, వెనుకబడతనాన్ని నిర్మించే లక్ష్యంతో వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు నాకు మహానాడులో 2 రోజుల మహానాడులో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక విజన్ ఇస్తున్నారు. ఆ విజన్ చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. ఆ అర్థమైతే రాష్ట్రం పాయింట్ కూడా దయచేసి ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడు, ఒక సంకల్పాన్ని అందరికి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట సరే, P4 గురించి చెప్పి అది వాళ్ళకి అర్థం కావట్లేదు, మీకే అర్థం కావట్లేదు, కానీ నాకు అర్థమైంది. మీకు అర్థమైంది, మీరు చదువుకున్న ఇది కాబట్టి. అంటే మిగతా వాళ్ళు చదువుకోలేదని కాదు, సారీ. చాలా మందికి, మీ ఎమ్మెల్యేలకి చాలా మందికి అర్థం కాల P4, వదిలేండి దాని గురించి. ఇప్పుడు టాపిక్ నాకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. కానీ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతి మీద, క్లీన్ పాలిటిక్స్ మీద ఒక సంకల్పం తీసుకుంటాడు. ఆయన మహానాడులో తీసుకుంటూ తన క్యాడర్కి, పార్టీ అందరికీ ఒక సంకల్పాన్ని వదులుతున్నాడు, మీరు కూడా తీసుకోండి, దీన్ని చేద్దామని. అది
వెళ్ళాలి, ఇంకా ఎక్కువ డిస్కస్ జరగాలనేదే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. అంటే ఒక పాయింట్ కార్యాచరణ అది కార్యాచరణ. అయితే ఇక్కడ దీంట్లో ఒక ఇంటర్నల్ గా ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఒక మాట అన్నది, ప్యాలెస్లు ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని అన్నారు. అది కరెక్ట్ గా ఈ మాఫియాకి తగులుతుందని అనుకోవచ్చా? బ్రీఫ్ గా ప్లీజ్. ఖచ్చితంగా అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, Yeah, 2 minutes. వైకుంఠ పాలిటిక్స్ అది కూడా అన్నారు, కరెక్ట్ అన్నారు. అంటే ఏంటి, వైకుంఠపాళి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓడి మళ్ళీ గెలిపించడం ఇట్లా కాకుండా మనం అట్లీస్ట్ 2-3 టర్మ్స్ ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అన్నారు. అయితే ఆయన అనుకున్న క్లీన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే కావాలండి. అది విజిబుల్గా కనపడాలి. అది కనపడితే ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడాలి. అదేవిధంగా వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ పార్టీ క్యాడర్లో కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలో కూడా కావచ్చు, వాళ్ళలో కూడా ఒక భయం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన ఉపేక్షించరు మనం ఏదైనా తప్పు చేస్తే అనేటువంటి ఒక సందేశం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఒక సీనియర్ లీడరు నాకు ఒక నెల క్రితం ఫోన్ చేసి అన్నాడు, 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, ఈ మధ్య ఎమ్మెల్యే అయినా ఆయన ఒక బెంజి కారు కొన్నాడు అని అన్నాడు. అంటే అది వాస్తవం అన్నాడు అని చెప్తే ఎలా చేస్తారో నాకే ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలియాలని ఉండదు కదండి, ఆయనకి చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రజల్ని ఎన్లైటన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది అది ఒకటి. ప్లస్ తన సొంత పార్టీ నాయకులు వాళ్ళు కూడా అవినీతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి, దగ్గర పెట్టుకుని ఉండాలి అనేది ఆయన ఇచ్చిన హెచ్చరిక. అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఫాలో చేయాల్సిన అవసరం కూడా, కార్యాచరణ కావాలి. చెప్పడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు అయితే చేయడం కాదు, చేసినట్టు కనిపించాలి. ఒక మెకానిజం అనేది డెవలప్ మీరు చెప్పారు కదా, 34 బృందాలు పంపించారు మోదీ గారిని. అట్లాగే దీని మీద కూడా P4 ఎలాగైతే ఒక ఇది చేస్తున్నారు, దాని వల్ల చాలా బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చిందండి. అంటే మన లోకల్ మీడియాలో పెద్దగా రావట్లేదు కానీ ఈవెన్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడింది కూడా అద్భుతంగా